బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్. బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన ఈటల పైనో అర్థమైతలే. ఆ కమెంట్లు రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అవమానించడమే. ఈ చిట్టా చదివేటప్పుడు కంటే ముందు ఇప్పే కంటే ముందు నాకు పాట గుర్తొచ్చింది. మహాత్ముడు పుణ్యాత్ముడు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకుంటూ, ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఇవాళ తెలంగాణలో అనలిస్టులు అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఎస్పెషల్లీ పొలిటికల్ అనలిస్టులు, ఇవాళ బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాము అయిపోయింది ఇవాళ తెలంగాణలో అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని తీవ్రంగా చిత్రగుప్తు ఛానల్ ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మరణించిన వ్యక్తి పైన ఇట్లాంటి సర్కాస్టిక్ మాటలు మాట్లాడడం అనేది, అది కూడా కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తూ 2 సార్లు ఎంపీగా పనిచేస్తూ ఒక మాజీ అధ్యక్షుడు అయి ఉండి మాట్లాడడం అనేది క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసుడే. నంది అవార్డుని గద్దర్ అవార్డు చేసినప్పుడు లేని రోషము ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇవాళనే ఎందుకు వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరిగింది, పక్షపాత ధోరణి నడుస్తూనే ఉన్నది, ఆంధ్రాకి ఎక్కువ వచ్చినాయి, తెలంగాణకు వస్తలేవు అంటే, నేను రేవంత్ రెడ్డి గారికి జర చెవులు పెద్దగా పెట్టిని కళ్ళు పెద్దగా పెట్టి చూసుకునేటట్టు చెబుతున్నా, డేటా ప్రజెంట్ చేస్తున్నా. సుమారు 4000 అవార్డులు ఇచ్చి ఇప్పటిదాకా పద్మ అవార్డులు స్వతంత్ర భారతదేశంలో 4000 అవార్డులు ఇస్తే 1500 ప్లస్ 1500 నేను స్ప్లిట్ చేసి మాట్లాడుతున్నా, 3014 అవార్డులు, సుమారు 3000 వేసుకుందాం క్యాల్కులేషన్ పర్పస్. సుమారు 3000 పద్మ అవార్డులు ఢిల్లీ అండ్ ముంబై రీజియన్ ఉన్న మనుషులకే ఇచ్చిండ్రు కాంగ్రెస్ హయాంలా. అందుకే కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి మాట్లాడతా. మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తుర్రో తెలియదు, ఆ స్క్రిప్టు అందులో భావం ఏముందో మీకు తెలవాలా. వెనకటి దాకానంటే మీరు కేవలం ఎంపీ, ఇవాళ కేంద్ర మంత్రి, యావత్ భారతవని మీ వైపు చూస్తున్నది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏం మాట మాట్లాడతావు మామో, మంత్రి పదవి వచ్చినోడా. వెనుకకు మీకు కనిపిస్తుంది ఇవాళ ఫస్ట్ చిట్టా ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్. 100 మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్య. బండి సంజయ్ కమెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు. గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైంది? పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన ఈటల పైనో అర్థమైతలే. ఆ కమెంట్లు రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అవమానించడమే. గద్దర్ను పొగుడుతూ మోదీ రాసిన లేఖ బయట పెట్టిన కాంగ్రెస్ ఎక్సెట్రా నాయకులు. ఈ చిట్టా చదివేటప్పుడు కంటే ముందు ఇప్పే కంటే ముందు నాకు పాట గుర్తొచ్చింది. మహాత్ముడు పుణ్యాత్ముడు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకుంటూ, జన్మమెత్తితిరా అనుభవించితిరా. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఇవాళ తెలంగాణలో అనలిస్టులు అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఎస్పెషల్లీ పొలిటికల్ అనలిస్టులు, ఇవాళ బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాము అయిపోయింది ఇవాళ తెలంగాణలో అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు గిరీష్ అని చెప్తా అంటే, ఇప్పుడు చిట్టా ఇప్తా అట్లనే. సో మాము బనాదియే కంప్లీట్లీ. ఎందుకు అంటున్నారు అని అంటే, ఏం మాట్లాడాలనో, ఎట్లా మాట్లాడాలనో, ఎవరి గురించి ఎంత మాట్లాడాలనో, ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో, ఇది కదా రాజకీయం అంటే. నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం, లేకపోతే పదవి ఉంది కదా అని చెప్పి పెదవి ఇప్పడం, ఇది కాదు కదా రాజకీయం అంటే. వీ నీడ్ టు బి వెరీ విజిల్, చాలా అప్రమత్తమై మాట్లాడాలి, లేకపోతే అవమానం పాలు కావాల్సి వస్తుంది. ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే, ఆనాడు నువ్వు ఆలింగనం చేసుకున్నప్పుడు మీకు భావజాలం గుర్తు రాలేదా అని అనే కాడికేని మనం తీగ లాగుకుంటూ పోతుంటే, ఇవాళ గద్దరన్నను మన దత్తన్న కూడా గద్దరన్న కౌగులించుకున్న రోజులు ఉన్నాయి, కాల్మొక్కిన రోజులు కూడా ఉన్నాయి వెనకటికి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏందని అంటే, గద్దరన్నతో స్టేజ్ ఎంతోమంది పంచుకున్నారు, ఎంతోమంది కేంద్ర మంత్రులు పంచుకున్నారు భారతీయ జనతా పార్టీలో కూడా. అయితే ఆనాడు భావజాలం మళ్ళీ స్టేజ్ మీద పంచుకున్నప్పుడు ఎందుకు రాలే అని అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మనసులలో వస్తుంది. గద్దరన్న చచ్చిపోయే కంటే ముందు, ఆయన మరణించే కంటే ముందు
సమతామూర్తి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకున్నాడు, పాటలు కూడా పాడిండు, మళ్ళా సంఘ కార్యాలయానికి కూడా ఆయన ఎన్నోసార్లు వచ్చిండు గద్దరన్న. ఇప్పుడు ఇది ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మరణించిన వ్యక్తి పైన రాజకీయాలు చేసుడు అనేది ముమ్మాటికి తప్పు. ఎస్, గద్దరన్నకు సపోర్ట్ చేస్తున్నావా, గద్దరన్నకు సపోర్ట్ చేస్తలేవా అన్న ప్రశ్న మీ మనసులలో రావచ్చు. నేను నాకు ఒక గురూజీ చెప్పిండు, వ్యక్తి పట్ల నీ ద్వేషం ఎందుకు, వ్యక్తి పట్ల నీ ప్రాబ్లం ఏంది గిరీష్, సమస్య పైన నీ ప్రాబ్లం కదా. ఇప్పుడు ఐడియలీ ఎవరైనా మాట్లాడాలని అంటే గద్దరన్నకున్న ఐడియాలజీ లేకపోతే మనకున్న ఐడియాలజీకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నాకు గద్దరన్నకు లేదా బండి సంజయ్ గారికి గద్దరన్నకు ఏం ప్రాబ్లం ఉంటుందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని తీవ్రంగా చిత్రగుప్తు ఛానల్ ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మరణించిన వ్యక్తి పైన ఇట్లాంటి సర్కాస్టిక్ మాటలు మాట్లాడడం అనేది, అది కూడా కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తూ 2 సార్లు ఎంపీగా పనిచేస్తూ ఒక మాజీ అధ్యక్షుడు అయి ఉండి మాట్లాడడం అనేది క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసుడే ముమ్మాటికి. ఇక పద్మ అవార్డు కాడికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, చెప్పినా కదా ఆయనను మామా చేసేసారు మొత్తం. మళ్ళీ ఆయనకి ఎవరు సజెషన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు, ఇట్లాంటి మాటలు మాట్లాడాలా ఇట్లాంటివి చేయాలా అంటే ఎవరిని ఉద్దేశించి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఈటలను ఉద్దేశించా లేకపోతే గద్దర్ను ఉద్దేశించా ఆయన మాటలు అని అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అని అంటున్నారు కదా. ఈ ఆలోచన పక్క పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ అపోజిట్ పార్టీ దాకా పోయింది అని అంటే, ఒక మాజీ అధ్యక్షుడై కేంద్ర మంత్రి అయి 2 సార్లు ఎంపీ అయి వెనకటికి కార్పొరేటర్ అయి ఊపు తెచ్చినాననే మనిషి ఇయ్యాల ఇట్లా ఊగిపోతే ఎట్లా మాటల గారడిలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు గిరీష్ అని అంటే, పద్మ అవార్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఫేవరెట్ కాదాడ. తెలంగాణ సర్కార్ నుంచి తీర్మానం కొన్ని లెటర్లు పోతాయి. కొన్ని లెటర్లు పోయిన తర్వాత అక్కడ డిసైడ్ చేస్తారు, అక్కడ డిసైడ్ వచ్చిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నేను ఏమడుగుతున్నానంటే, నంది అవార్డుని గద్దర్ అవార్డు చేసినప్పుడు లేని రోషము ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇయ్యాలనే ఎందుకు వచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఆనాడు గాయ గత్తర ఎందుకు గాలే? నంది అవార్డు అనేది కళలకు ప్రతిరూపము. సాక్షాత్తు ఆ నీలకంఠుడు మన ఇక నాట్యం ఆయన దాంట్లోనే పుట్టిందని అంటారు కదా. సో కళలన్నీ ఆయన లోపలనే నెలకొల్లాయని అంటారు కదా. సో నంది అవార్డుకి లేని పంచాయతీ ఇయ్యాల ఎందుకు వచ్చింది ఆలోచించాలా, మనమందరం ఆలోచించాలా. ఆడికి ఆగిపోయిందా అని అంటే, కొట్లాట ఐడియాలజీ మీద కదా, వ్యక్తి మీద కాదు కదా. ఐడియాలజీ మీద మాట్లాడినుంటే ఎస్ ప్రతి ఒక్కళ్ళు మనం అందరం ఏకీభవిస్తాం. బట్ ఐడియాలజీ మీద కాకుండా ఒక ఇండివిజువల్ మీద మాట్లాడడం అనేది పొలిటికల్ వెండేటా లాగా దారితీస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక మరణించిన మనిషి మీద ఇట్లా సర్కాస్టికల్ కమెంట్స్ మాట్లాడడం ఆర్ టు దట్ మ్యాటర్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అని అనేది నాకు ఒక పెద్ద ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉన్నది. ఇవాళ నేను రాసుకొని వచ్చిన ఫ్రెండ్స్, ఎందుకనంటే ఇది ఒక గంభీరమైన ముద్ద. రాజకీయాలు అనేది హుందాగా ఉండాలా, సబ్జెక్టివ్ వైజ్ ఉండాలా, సర్కాజం కాదు. ఏదో నేను ఇవాళ మాట్లాడడానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తా, పాజిటివో నెగటివో నేను పేపర్లలో ఉంటా, మీడియా అటెన్షన్ నా దగ్గర ఉండాలా, ఇది కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే లక్షణాలు. ఇది కదా మన పెద్దలు పూజ్యులు గురువులు మనకు నేర్పిన రాజకీయం. ఇప్పుడు నంది అవార్డుల కాడికి వస్తే ఇవాళ మనం మాట్లాడితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరిగింది, పక్షపాత ధోరణి నడుస్తూనే ఉన్నది, ఆంధ్రాకి ఎక్కువ వచ్చినాయి తెలంగాణకు వస్తలేవు అంటే, నేను రేవంత్ రెడ్డి గారికి జర చెవులు పెద్దగా పెట్టి కళ్ళు పెద్దగా పెట్టి చూసుకునేటట్టు చెబుతున్నా, డేటా ప్రజెంట్ చేస్తున్నా. రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మీ అనుభవం ఎంత ఉందో ముఖ్యమంత్రి పదవిలో కూడా బయటపడ్డది. ఎందుకు అనంటే, సుమారు 4000 అవార్డులు ఇచ్చారు ఇప్పటిదాకా పద్మ అవార్డులు స్వతంత్ర భారతదేశంలో. 4000 అవార్డులు ఇస్తే 1500 ప్లస్ 1500 నేను స్ప్లిట్ చేసి మాట్లాడుతున్నా, 3014 అవార్డులు, సుమారు 3000 వేసుకుందాం క్యాల్కులేషన్ పర్పస్ కోసం. సుమారు 3000 పద్మ అవార్డులు ఢిల్లీ అండ్ ముంబై రీజియన్ ఉన్న మనుషులకే ఇచ్చిండ్రు కాంగ్రెస్ హయాంలా. అందుకే కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి మాట్లాడతా. అదే నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అడుగుపెట్టిన తర్వాత ముడతలు పడ్డ శరీరము, కాళ్ళకు చెప్పుల లేని జీవితము, అసలు ఆ హంగులేంది ఆర్భాటాలేంది తెలియని జీవితాలు, అడవిల నుంచి అడవి మనుషులు ఆర్ టు దట్ మ్యాటర్ గిరిజనులు బహుజనులు, అరే ఒక బ్లౌజ్ కూడా లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, చేతులు దండం పెట్టుకుంటూ వణుకుకుంటూ వచ్చి పద్మ అవార్డులు తీసుకుంటుంటే భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్ అనవడలేదా అని మనకు గర్వం కాలేదా?
మోదీ సర్కార్ వచ్చిన తర్వాత కదా ఇది జరిగింది. అదే కాంగ్రెస్ చరిత్రలో 4000 ఏమంటారు పద్మ అవార్డులు ఇస్తే 3000 సుమారు అవార్డులు ముంబై ఢిల్లీ రీజన్కి ఇచ్చి 1000 అవార్డులు దేశం మొత్తం ఇచ్చిర్రాయలు. మళ్ళీ ఆనాడు రేవంత్ రెడ్డి మీ అనుభవం మీకు గుర్తు రాలేదా? ఎందుకు మీ ఆర్టీఐ పనిచేయలేదా? ఎందుకు అక్కడ లంకె బిందెలు దొరకయా? ఇయ్యాల దుమ్మెత్తిపోస్తున్నారు నా దేశ ప్రధాని మీద. దీని మీద నేను అడుగుతున్న ప్రశ్నలు రేవంత్ రెడ్డి ఆర్ టు దట్ మ్యాటర్ ఏ కాంగ్రెస్ నాయకుడికి జిగర్ల దమ్ముందో ఓపెన్ ఛాలెంజ్ ఇలా చిత్రగుప్తు తీసుకుంటుంది. ఒక గిరిజన మహిళ, ఒక వృద్ధుడు, ఒక మొగలయ్య, అరే మన తెలంగాణకు ఎక్కడనో అదే అంతరించిపోతున్న అది ఏదో ఉంటుంది తంబూరనా దాన్ని ఏందన్నా అది ఇట్లా మన మొగలయ్య ఆడ కాదు ఈడ కాదు అమీరుల్లా మేడ కాదు అలుగువారి తాండాలోన జమ్మ చెట్టు కింద అమ్మా నొప్పులు పడుతున్నది అని అన్నప్పుడు మొగలయ్య వాడితే ఒక్కొక్కోడికి ఎంటికలు నిలబడ్డాయి పని అందరికి ఇట్లా గర్వంతో. అబ్బా అంతరించిపోతున్న ఆ ఇన్స్ట్రుమెంట్ని మొగలయ్య గౌడ్కి కదా పద్మ అవార్డు ఇచ్చిండు నా దేశ ప్రధాని. ఆడికి ఆగిపోయిందా? చెట్టులు నాటితే ఖమ్మం డిస్ట్రిక్ట్కి చెందిన మన రామస్వామి రామయ్య ఆయన పేరేదో ఉంది, రామయ్య గారికి పద్మ అవార్డు ఇచ్చిండు చెట్లు నాటినందుకు. అచ్చా నేను దేశం మొత్తం ఇంత సేవ చేసినా నేను నా పని నేను చేసుకుంటూ పోయినా కదా. అన్సంగ్ హీరోస్ వీళ్ళందరినీ నేను ఏమంటా అంటే ఫ్రెండ్స్ అన్సంగ్ హీరోస్ అని అంట. వీళ్ళందరికీ పెద్దపీట వేయలేదా? ఏనన్నా మీ కాంగ్రెస్ హయాంలా ఈ రామయ్య గుర్తొచ్చిండా, ఈ మొగలయ్య గుర్తొచ్చిండా? థూ మీ బతుకు జడ. కేసీఆర్ అంటే ఇదే మాటలలో ఖతం చేస్తాను. నేను కేసీఆర్ని దలుచుకున్నది మిమ్మల్ని తిట్టనీకే, ఆయనను పొగడనీకే కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆంధ్ర తెలంగాణ అన్న ఫీలింగ్ తీసుకొని వచ్చినావు మళ్ళీ మీరు ఎన్నడూ ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిరో నాకు అర్థం కాదు. ఏనడన్నా ఒక మనిషి స్కిల్, మనిషి ఒక ప్రతిభ ఒక రాజకీయానికి దూరంగా, మతానికి దూరంగా, భాషకు దూరంగా, కులానికి దూరంగా ఏనన్నా ఆలోచించిందా మీ కాంగ్రెస్? ఆఖరికి అరే మిస్ ఇండియా పెజెంట్లల్లో కూడా కులగన కావాలా? అలా ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారని చెప్పి మాట్లాడిన దురదృష్టపు నేత భారతదేశంలో ఉన్నాడు అని అంటే అది రాహుల్ గాంధీ కాదా? మీరు పద్మ అవార్డుల గురించి మాట్లాడతారా? కమింగ్ బ్యాక్ టు గద్దర్ అన్న గురించి మాట్లాడితే ఇవాళ బండి సంజయ్ గారి ఇష్టమైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా గద్దర్ ఐడియాలజీ మీద మాట్లాడతారని మాట్లాడుకుంటుంటే ఇలా ఏమంటున్నారంటే బండి సంజయ్కి పార్టీ ఆవేశం ఎక్కువ, ఆయనకు డిప్లొమసీ రాదు. మళ్ళీ డిప్లొమసీ రాదు అని అన్నప్పుడు రాజకీయాలలో ఉండు కరెక్టా రాంగా? డిప్లొమసీ రాందే అధ్యక్షులు అవుతారా? డిప్లొమసీ రాందే 2 సార్లు ఎంపీ అవుతారా? డిప్లొమసీ రాందే కేంద్ర మంత్రి అవుతారా? డిప్లొమసీ రాందే గ్రనైట్లలో కవరింగ్ లెటర్లే పరిమితం అవుతాయా? డిప్లొమసీ లేందే స్మార్ట్ సిటీలలో ఆ రోజు కాకరిచ్చి ఉంచి ఈ రోజు నా సంఖ కింద ఉంచుతా నిన్ను కూడా అని అనుకోవడం ఏడుదాకా కరెక్టు? నేను ఆయన గంభీరమైన ఆరోపణలు చేస్తలే ఆయన అవినీతి పరుడని. నేనేమంటున్నా, అవినీతిని ఎండగట్టిన మా మామయ్యకు నేను సద్వినయంగా గౌరవంగా ఏం చెప్తున్నానంటే మళ్ళీ ఏమాయమన పోకడా మాటలు మాట్లాడనీకే ఉన్న పొడుసుడు ఆ తర్వాత లెటర్ల దాకా పోయినప్పుడు ఎందుకు ఆ పోకడ కరిగిపోతుంది అని అనేది ఒక పెద్ద కన్ఫ్యూజనే నాకు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అని అంటే ఇవాళ మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఏం ఆన్సర్ ఇస్తారు? రవి గారికి ఏమి ఆన్సర్ ఇస్తారు? ప్రొఫెసర్ కాజింకి ఏమి ఇస్తారు? అద్దంకి దయాకర్కి ఏమి ఆన్సర్ ఇస్తారు? మిమ్మల్ని ఎన్కేసుకరానికే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే చెప్పేసిండు ఏమనని ఆయన ఆవేశంలో మాట్లాడతాడు. ఇప్పుడు నాకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మోడీని తిట్టేటోడు ఈ ప్రొఫెసర్ మిస్టర్ ప్రొఫెసర్ నాగి మోడీని తిట్టేటోడు బండి సంజయ్ని ఎందుకు పొగుడుతాడు? ఈ అనుమానం ఎవరికైనా వచ్చిందా? తెల్లవారులు మోడీ మీద ఏలు పెట్టుకొని కక్కుతాడు కదా, ఇట్లా అని కక్కుతాడు కదా. మళ్ళీ అదే బండి సంజయ్ మీద ఎందుకు అంత ప్రేమ? ఒక్కనాడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మోదీ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టిన ఒక హీరో, మీరు ఆయనను అంటుంటే నా రక్తం మరుగుతుంది ఎందుకు రాదు? ఆ కమెంట్లు ఎందుకు రావు? విశ్లేషణ చేసి చెప్పాలి. స్క్రిప్ట్ చదివితే కాదు. బండి సంజయ్ గారు ఇది గుర్తుపెట్టుకోరు, మామని చేసేసారు మిమ్మల్ని. ఎవరో మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీకు ఎవరిచ్చిర్రో ఈ స్క్రిప్ట్ నాకు తెలియదు కానీ మిమ్మల్ని మామని చేసేసారు. ఇవాళ నేనేమంటున్నానంటే ఇవాళ మోదీ గారు ఆర్ టు దట్ మ్యాటర్ గద్దర్ గారిని
బండారు మన దత్తన్ననే తీసుకోండి, ఆ కాడికి వస్తే మోడీ గారినే తీసుకోండి. మందకృష్ణ మాదిగ గారిని కూడా స్టేజ్ మీద ఆలింగనం చేసి నా తమ్ముడు మందకృష్ణ మాదిగ అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఎన్నెన్నో. దీన్ని సామాజిక సమరతత అని మాట్లాడతారు, ఈక్వానిమిటీ ఇంగ్లీష్లో. ఇక్కడ లేస్తున్న తరుణంలో మీరు ఇట్లాంటి విశ్లేషణ చేసి మాట్లాడు ఎంతవరకు కరెక్టు అని అంటే ఇంకొక చిట్టా పోతా. మీరు క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తారు బాగా. మీరు ఏమన్నారండి, ఇందిరమ్మ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు సంజయ్ ఇన్సిస్టెడ్ దట్ హీ హాజ్ నో అబ్జెక్షన్ టు ది స్టేట్ నేమింగ్ స్కీమ్స్ ఫండెడ్ ఈవెన్ ఆఫ్టర్ పీపుల్ లైక్ ఉసామా బిన్ లాడెన్ అండ్ దావుద్ ఇబ్రాహిం. గద్దర్ అన్న కాషాయ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నా అని చెప్పిండు. మళ్ళీ ఉసామా బిన్ లాడెన్ సంకనెత్తుకున్నాడా? దావుద్ ఇబ్రాహిం పాలు తాగిపించిండా? నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని అంటే ఏమి ఎదుగుడు, ఇది ఊపా? ఈ ఉత్సాహంలో మన్నవాడ ఇదేం ఉత్సాహం? ఉసామా బిన్ లాడెన్ దావుద్ ఇబ్రాహిం కంటే గద్దర్ అన్న డేంజర్ అయిపోయాడా? నేను ఇదే అడుగుతున్నా. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ది సబ్జెక్ట్? ఇందిరమ్మ ఇల్లులు ఫైన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇందిరాగాంధీ గారు, నేను అదే ఆడికే వస్తున్నా. నాకు ఇందిరాగాంధీ గారు ఐడియాలజీతో నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది. బట్ నా దేశ ప్రధాని ఆమె. నా దేశ ప్రధానిని గౌరవించుకునే ప్రథమ బాధ్యత ఒక భారతీయ పౌరులాగా నాకున్నది. ఆమె ఐడియాలజీ నుంచి నేను వ్యతిరేకిస్తా. సచ్చే వరకు నేను కాంగ్రెస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాను. సచ్చినాక కూడా ప్రేతాత్మనైతే వచ్చేది వేరే విషయం. కాంగ్రెస్ ఈయన చరిత్ర అందరికీ చెప్తుంటానొచ్చు, దయ్యుడికి అయితే దయ్యం కనబడుతుంది వాడికి. నేనేమంటున్నానంటే ఒక భావి ప్రధానిని కూడా, అంటే భావి ప్రధాని అనలేము, పూర్వ ప్రధాని, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అవమానించడమే కదా ఇది. నేను అదే మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మిమ్మల్ని అనగానే వంచాను బతుకులు కొంతమంది ఉంటారు, మోచాయి నీళ్ళు తాగేటోళ్ళు, డగ్గర టిపిరి అని వస్తారు నా దగ్గరికి. అట్లా కాదు కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలి. రాజకీయాలలో ఉన్నాం కదా, వెనకడికి కూడా అట్లా చేసి ఇట్లా చేసి ముద్దు పెడతామని అనగా గంభీరం గంపలేక లేచిపోయింది మొత్తం తెలంగాణ అగ్గి. ఆ రోజు నేను ఆ రోజు సామెత లెక్క అన్నావా, సంస్కారం లేక అన్నామా, లేకపోతే సమర్థించన్నామా, లేకపోతే అసమర్థతతో అన్నామా అని అన్నది సమస్య కాదాడ. అన్నమా లేదా అని అన్నది రాజకీయాలలో కౌంట్ అవుతుంది. మామ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలు ఎడ్డోళ్ళు కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 300-400 లీటర్లు పోయినాయి. అందులో నుంచి కేంద్ర ప్రభుత్వం స్క్రూటినీ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు, అది వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళు నిర్ణయిస్తారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అన్యాయం జరగలే, ఎవరికి కూడా అన్యాయం జరగలే. ఆలోచించే ఆయన ఆచరణకు దిగుతాడు. ఇవాళ మొగలయ్య లాంటి వాళ్ళు, రామయ్య లాంటి వాళ్ళు, ఎక్కడనో అసలు ఆ ఊర్ల పేర్లు కూడా తెలియదు భారతదేశంలో, వాళ్లకు పద్మ అవార్డులు వచ్చినాయి అని అంటే ఇవాళ ఆ ఘనత, ఆ ఖ్యాతి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వచ్చిన తర్వాతనే కదా. ఇది ఎట్లుంటుంది అంటే వెనకటికి మీరు సెక్రటేరియట్ పోయిర్రు, బండి సంజయ్ గారు, బండి మామ మీరు సెక్రటేరియట్కి పోయిర్రు. సెక్రటేరియట్ పోయి ఎందుకు పోయిర్రు? అప్పుడు ఎవరో కేంద్ర మంత్రి వస్తే ఫ్లడ్స్ గిట్స్ అవన్నీ చూసుకుంటా కలవనికే సెక్రటేరియట్కి పోయారు. సెక్రటేరియట్లోకి నేను బయటికి వెళ్తే ఆ వరదల గురించి మాట్లాడాలన్నా, లేకపోతే బయటకు వచ్చి నేను ఆ గుంబజ్లు వలగొడతాం, భారతీయ జనతా పార్టీ పవర్లకు రాగానే గుంబజ్లు వలగొడతావా నువ్వు? అరే ప్రజలకు కావాల్సిన సమస్య ఏందారా అటు మీరు మాట్లాడుతున్న ముచ్చట ఏందారా అన్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీకు సెక్రటేరియట్ గుంబజ్ కనబడ్డది కరీంనగర్ దగ్గర, ఆ ఈద్గా దర్గా మీకు రాజకీయ జీవితం ఇచ్చిన ఆ ఈద్గా దర్గా గది అట్లనే ఉన్నది. మళ్ళీ ఆ పాత వీడియోలు తీయాలనా? మీవన్నీ తీయాలనా? తొలిసారి మిమ్మల్ని చూసింది ఎదలో తీయాలనా? ఏమయ్యాది? అవి మాట్లాడొద్దు, అవి అస్సలు మాట్లాడొద్దు. ప్రాబ్లం ఆడొస్తుంది. ఓ పాట విన్నా నాకు ఇష్టం కూడా, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని అంటది. ఇవాళ కడుపుల్లో హలాహలం ఎంతుందో భావజాలల్లా తెలుస్తుంది. ఎవరి కోసమో నటన చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మనం నట సార్వభౌములం కాదు, రాజకీయ నాయకులం. చేస్తే పరకాయ ప్రవేశం చేయాలి ఎవడు గుర్తుపట్టనట్టు, లేకపోతే ప్రజల మధ్యలో ఉండాలా. మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తుర్రో తెలియదు, ఆ స్క్రిప్టు అందులో భావం ఏముందో మీకు తెలవాలా. వెనకటి దాకానంటే మీరు కేవలం ఎంపీ, ఇవాళ కేంద్ర మంత్రి. యావత్ భారతవని మీ వైపు చూస్తున్నది. కాషాయ కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేయకండి. ఇక ఇప్పుడు పేడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరూ నీకేం లోల్లి రానానంటారు. ఇగో ఇది దీనికోసం నా లోల్లి. ఇట్ ఈస్ నాట్ అఫిలియేటెడ్ టు ఎ సింగిల్ పర్సన్, ఒక వ్యక్తిది కాదు. ఆ మండే సూర్యుడిది ఈ కలర్, ఆ మండే సూర్యుడు ఇదే కలర్లు ఉంటాడు, బగ మండే పొడుస్తున్న పొద్దు అని అంటారు కదా, ఆ కలర్ ఇగో ఇదే. ఈరా చేసుకున్న ఈ పొగరు కూడా ఇగో ఈ కలరే, ఈ కాషాయం కోసం. కాషాయ కార్యకర్తలనంటే కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు గారు, కాషాయ కార్యకర్తలు తోడేళ్ళు, తెలివి లేని వాళ్ళు గారు. దే నో వెన్ టు రియాక్ట్, వాట్ టు రియాక్ట్ అండ్ వేర్ టు రియాక్ట్. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏం మాటవు మాట్లాడతావు మామో,
మంత్రి పదవి వచ్చినోడా. మళ్ళీ ఇదే బండి సంజయ్ గారు సెంట్రల్ విస్టా పార్లమెంట్ పేరు గద్దరన ఏమన్నట్టు, ప్రజాగాయకుడు గద్దర్ అర్జింగ్ టు నేమ్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఆఫ్టర్ అంబేద్కర్. ఇట్లా చేస్తాడు, మళ్ళీ ఆలింగనం చేసుకుంటాడు, ఇటు కొడతాడు. ఇప్పుడు ఏడా అది ఉంటుంది చూడు, ఏది జంబలపడికి పంపనారా బ్రహ్మానందం ఇట్లా అంటాడు చూడు, ఏడనాలి, ఏ మాటలను చూసి అనాలి. ఇది చచ్చిపోతున్నా కన్ఫ్యూజన్లా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడంగానే ఓడాడు మాట్లాడినాడు, సస్పెండ్ చేయి. ముందు మీ బండి సస్పెన్షన్ కరెక్ట్గా ఉందా చూసుకోండి, ఆ తర్వాత కార్యకర్తలను సస్పెండ్ చేసుడు చూద్దాం. బికాస్ కాషాయ కార్యకర్త తోడేలు సార్, సర్కస్లా ట్రైన్ అయ్యే జంతువు కాదు అది. దాని ఇన్స్టింక్ట్స్ వేరే, అది ప్యాక్ల పనిచేస్తుంది. ఆ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లను కంటికి రెప్పకు కాపాడుకునే బాధ్యత ఆ జుండుకుంటుంది. ఆ జుండ్లో పుట్టిన మేము గర్విస్తాం, గర్జిస్తాం. అనాప్షన్ మాటలు మాట్లాడుడు కాదు, అనుభవానికి అనుబంధానికి ఒక సరైన ఎగ్జాంపుల్ కాషాయ కార్యకర్త. భారత్ మాతాకి జై.